నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఏపీ రాజకీయాల్లో హీటెక్కుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలైతే తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో పాటు ట్రంప్ భారత్పై పగపట్టినట్టుగా వ్యవహరించడం, సుంకాల మూత మోగించడం, తద్వారా భారతదేశం వైపు ఎవరైతే మరి అమెరికాలో ఉన్నారో అక్కడున్న కంపెనీలన్నీ కూడా భారతదేశం వైపు చూసే పరిస్థితుల్లో ఇప్పుడున్నాం. ఈ అన్ని విషయాలపై మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని గారి వ్యాఖ్యలు సార్. అసలు కులం గురించి మాట్లాడే హక్కు కేవలం పవన్ కళ్యాణ్ గారికే ఉంది, అంటే ఆ పేటెంట్ హక్కు పవన్ కళ్యాణ్ గారికే ఉంది అంటూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ గారి మీద అంటే కులపరమైన వ్యాఖ్యలు చేయటం వైఎస్ఆర్సీపీకి ఎప్పటి నుంచో అలవాటైపోయింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ని ఆయన సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయడానికి ట్రై చేశారు. అంటే ఒక నాయకుడిని కులానికి మాత్రమే పరిమితం చేయాలనే ప్రయత్నంలో భాగం ఇది. మీరు రాజకీయ నాయకుడు కాదు, కుల నాయకుడు అని చూపించడం కోసం చేసే ప్రయత్నంలో భాగం ఇది. అప్పుడు ఇదే వ్యవహారం ఇంతకుముందు ఎన్నికల ముందు చేశారు, సక్సెస్ అవ్వాల. స్టిల్ ఇప్పుడు కూడా పేర్ని నాని గారు అదే మాటని మాట్లాడటంలో అర్థం కూడా అదే. న్యాయంగా 2024 ఎన్నికల ముందు 19 నుంచి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అనేక మంది సామాజిక వర్గ పరంగా విమర్శలు చేశారు. కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసి ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ విధంగా చేయాల. సామాజిక పరంగా అంటే ఒక వర్గానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయటం అనేది, అదే అమరావతి విషయంలో కూడా అదే విధంగా కామెంట్ చేశారు. అమరావతి కమరావతి అని, మీ సామాజిక వర్గం కోసమే అని, ఇటువంటి వ్యాఖ్యలని చేయటం వారికే చెల్లింది అది. ఇప్పుడు దాన్ని అంటే పేటెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉందంటే న్యాయంగా ఆ హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. గత చరిత్ర గతంలో జరిగిన విషయాలు, గతంలో వారు మాట్లాడిన మాటలు, కులపరమైన వ్యాఖ్యలు, సామాజిక పరమైన వ్యాఖ్యలు, వాళ్ళు చేసినవన్నీ మనం చూసుకుంటే ఇవాళ ఏదైతే పేర్ని నాని గారు చెప్పారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్వయించుకుంటుంది. ఓకే సార్. ఇండైరెక్ట్గా వాళ్ళ గురించి అంటే వాళ్ళ ఫామ్లో లేకున్నా కూడా ఆయన తగ్గించడానికి చేసే ప్రయత్నం అది. ఒక సామాజిక వర్గానికి, ఒక కులానికి మాత్రమే పరిమితం చేసి ఈయనేమి ప్రజానాయకుడు కాదని చేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే అది. ఓకే సార్. మరి ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైనా స్పందన వచ్చిందా సార్? ఎందుకు వస్తుంది? ఇది కొత్త వ్యాఖ్యలు కాదు. ఇంతకు ముందు నుంచి జరిగినాయే, ఇంతకు ముందు నుంచి మాట్లాడినయే, అవే చరిత్రంగా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇదేం కొత్త వ్యాఖ్యం కాదు. ఓకే సార్, ఇంకా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి తేలిగ్గా వదిలేశారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పేర్ని నాని గారు ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎప్పటికీ అవ్వదు, అమరావతి రైతుల కష్టాలు ఎప్పటికీ తీరవు. మరి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి ముఖ్య కారణం ఏమండొచ్చు? ఇప్పుడు అమరావతి రైతుల కష్టాలు తీరకపోవటానికి, రాజధాని ఇవాళ వరకు కూడా వెనకబడటానికి కారణం గతంలో ఈయన మంత్రిగా ఉన్న వారి ప్రభుత్వమే కదా. 5 సంవత్సరాలు అమరావతిని పాడుపెట్టారు కదా. ఆ రైతులకి రైతుల వెంక చూడలేదు కదా. మరి అవన్నీ ఇవాళ మళ్ళీ అమరావతి గురించి మాట్లాడతాం అంటే దానికి అర్థం లేదు. ఒకటి, అమరావతి పూర్తి అవుతుందా అంటే ఇప్పుడు హైదరాబాద్ పూర్తి అయిందా? లేదు, మెల్లమెల్లగా అవుతా ఉంది. లేదు, హైదరాబాద్ ఎప్పుడు పూర్తి కాదు అది కూడా. ఓకే సార్. మీకు అక్కడ ఒక రాజధాని అంటే రాజధాని ఎప్పుడు పూర్తి కాదు. ఓకే సార్. కంటిన్యూస్ గా అది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అభివృద్ధి అనేది ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ తీసుకుంటే ఇంకొక సిటీ కడతా ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ, ఇది హైదరాబాద్లో. అది మెయిన్ గా ఈ బీచ్ సార్, ఆర్టిఫిషియల్ బీచ్ కూడా. అట్లా డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. పూర్తి అవుతుందా అంటే అవదు. అంటే పూర్తి అవటానికి కారణం ఏంటి? ఉన్న ఏదైతే ల్యాండ్స్ తీసుకున్నారో రైతుల నుంచి వాళ్ళ ల్యాండ్స్ డెవలప్ చేసి
మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన భాగం వాళ్ళకి ఇచ్చేసేసి మిగిలిన ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే పూర్తయిపోయినట్టే. ఓకే సార్. ఓకే సార్. అంటే మరి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తా అంటే ఏంటి, మళ్ళీ మేము ఫామ్లోకి వస్తేనే అది మళ్ళీ సెట్ అవుతుంది, అప్పుడే అన్ని అది పూర్తి కాదు అవుతాయి అసలు అనడమా? అమరావతి మీద ఆ, ఎప్పటికీ పూర్తి కాదు అని అంటే నిజంగానే ఎప్పటికి పూర్తి అవుతుంది, ఏది పూర్తి అవ్వదు. ఓకే. వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినా మనం పాజిటివ్గా తీసుకోవాలి. నిజానికి ఏంటంటే ఇవాళ అసెంబ్లీ భవనాలు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, ఉమ్, కొత్తవి కడుతున్నారు, మొదలెట్టేశారు, అయిపోతుంది, కనెక్టివిటీ వస్తుంది. ఉమ్, తర్వాత ఇప్పుడు అవుటర్ రింగ్ అక్కడ దానికి రింగ్ రోడ్డు పడింది. ఉమ్, ఏది అమరావతి టు విజయవాడ అవతల గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా. ఉమ్. తర్వాత ఏంటంటే కనెక్టివిటీ పెరిగిన కొద్దికి మీకు అట్లాగే హైటెక్ హైదరాబాదు విజయవాడ హైవేకి కనెక్టింగ్ వంతెన ఒకటి వస్తుంది. ఓకే సార్. ఇట్లా కనెక్టివిటీ అన్నీ పెరిగి ఎవరి కాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్స్తో సమావేశం పెట్టారు. ఆల్రెడీ కొన్ని బ్యాంకులు ఇప్పుడు ఎస్బీఐ అట్లాగే ఆర్బీఐ ఇవన్నీ కూడా ఉమ్, వాళ్ళ ఆఫీసులకి అక్కడ నిర్మాణాలు మొదలెడతామని హామీ ఇచ్చారు. ఉమ్. ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా రాజధాని అనేది డెవలప్మెంట్ జరుగుతుంది తప్ప రాజధాని పూర్తి అవడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. రైట్ సార్. డెవలప్మెంట్ అనే పదం వాడింటే ఫేర్ ఇనఫ్ ఉండేది. అది అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అది, ఉమ్, ఉమ్, ఎక్కడ ఆగదు. అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే రాజధాని పెరుగుతూ ఉంటుందో కొత్తగా అక్కడ జనాలు మళ్ళీ ఉపాధి కోసం వస్తారు. ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అవును సార్. ఫెసిలిటీస్, వాళ్ళకి ఇళ్ళు, వాళ్ళ ఆవాసాల నిత్యావసరాలు అన్నీ కోసం ఉండాలి. అట్లా డెవలప్మెంట్ జరుగుతుంది. అది ఓకే సార్. కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే సార్. అలాగే మరి పేర్ని నాన్నగారు ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. కేవలం మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టే జగన్ని గౌరవిస్తున్నాము, లేకపోతే లేదు అని చెప్పేసి అంటే- ఆ పార్టీకి చెందిన వారే కదా సార్, మరి అలా ఎందుకు చేశారు? అంటే దాని అర్థం ఏంటి? ఈయన రాజశేఖర రెడ్డి గారిని బట్టి మాత్రమే గౌరవిస్తున్నాను, ఈయన గౌరవించదగ్గ వ్యక్తి కాదేనా? అంతే సార్. ఆయన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. అదే ఆయన మరి ఆయనే చెప్పుకోవాలి దాని మీద క్లారిటీ. ఓకే సార్. ఇప్పుడు ఈ వ్యాఖ్య వివాదాస్పదం అవుతుంది కాబట్టి 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తాడేమో ఆయన. మేబీ సార్ ఆ విధంగా అయితే చేస్తున్నా అంటే ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒక టీంలో ఉన్నప్పుడు ఏమైనా తప్పు చేస్తే చెప్పుకోవాలి, లేదా చెప్పాలి. దానికి పోటీ ఉండాలి. కానీ ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని కించపరుసు వాళ్ళని తక్కువ చేస్తున్నారు, మళ్ళీ ఇటువైపు వచ్చి మళ్ళీ జగన్ గారిని మేము గౌరవించము, ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అవును. మరి ఈ విధంగా మాట్లాడితే మరి భవిష్యత్తులో అసలు మరి మాజీ మంత్రిగా అయ్యారు, మరి భవిష్యత్తులో ఉన్న ఫామ్లోకి వస్తారంటారా పేర్ని నాని గారు? ఆయన మరి రాజకీయాల్లోకి ఆయన కంటిన్యూ అవుతారో అవరో కానీ ఆయన వాళ్ళ అబ్బాయిని మళ్ళీ రాజకీయాల్లో తీసుకొస్తున్నారుగా. ఆహాహా. ఓకే ఓకే సార్. వాళ్ళ పేరుని కిట్టు అని, కృష్ణమూర్తి ఆయన వాళ్ళ అబ్బాయి పేరు. ఓకే సార్. ఆయన్ని యాక్టివ్ పాలిటిక్స్లోకి దించాడు. ఓకే. మరి ఈ విధంగా అటు ఇప్పుడు ఉన్నదే ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వము, జగన్ గారి ప్రభుత్వము, ఆ రెండింటికి ఆపోజిట్ గా వెళ్తున్నారు, ఆ రెండింటిని విమర్శిస్తున్నారు. సరే, ఎలా? అది ఆయన ఏం విమర్శించాడో తర్వాత ఏం సమర్థించుకుంటాడో అది ఆయనకి సంబంధించిన విషయం. ఓకే మనకి అంటే పార్టీలుగా స్పందించాల్సిన అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. ఏంటి ఇట్లా మాట్లాడు, నేనంటే గౌరవం లేదా, ఉందా లేదా అని. సార్. రైట్ సార్. పవన్ కళ్యాణ్ గారిది అయితే క్లారిటీ, ఎందుకంటే ఆ ఇవ్వటానికి కారణం దానికి హిడెన్ ఎజెండానే ఓకే ఓకే సార్. వాళ్ళకుంది. ఓకే. దానివల్ల రైట్ సార్. పేర్ని నాని గారిది అయితే కొంచెం క్లారిటీ అయింది. అండ్ సార్ బాలకృష్ణ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు జగన్ పై, అలాగే చిరంజీవి గారిపై. మెయిన్గా హక్కు వీటన్నిటి గురించి మాట్లాడినప్పుడు కూడా అసలు జనసేన నేతలు ఎవరు ఏమనలేదు అని కూడా కొంచెం విన్నాం సార్ మామూలుగా. ఎందుకంటే చిరంజీవి గారిని అనడం కానీ, లేకపోతే బాలకృష్ణ గారు ఈ విధమైనటు వ్యాఖ్యలు చేయడం కానీ, వీటన్నిటి చూసుకుంటే వాళ్ళు కూడా ఏమీ అనలేదు. అంటే అటు కూటమి ప్రభుత్వం స్పందించలేదు అన్నట్టుగా వినిపిస్తుంది సార్. మరి అది ఎలా చూడొచ్చు? అలా కాదు, అసెంబ్లీలో అసలు అది ఏంటంటే సడన్గా వచ్చిన వ్యవహారం అది. ఓకే సార్. ఎప్పుడైతే కామినేని శ్రీనివాస్ గారు సినిమా పరిశ్రమను అవమానించారు, జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని పిలిచి ఇట్లాగా జరిగిందని ఇష్యూ చెప్తున్నప్పుడు, అయితే ఆ రోజు చూసిన వాళ్ళు చాలామంది అన్నారు చిరంజీవి గారు వెళ్ళకుండా ఉంటే బాగుండేదని. కారణం ఏంటంటే అంతా చాలా పెద్ద వ్యక్తి, స్వశక్తితో పైకి వచ్చినాడు, కేంద్ర మంత్రిగా చేశారు ఆయన. అటువంటి వాళ్ళు, అటువంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ఆ రోజు పార్టీ పెడితే ఆయనకి 18% వచ్చింది ప్రజారాజ్యానికి. సరే, అధికారం వచ్చినా రాకపోయినా 18% ఓట్లు వచ్చినాయి. ఓకే సార్. అటువంటి వ్యక్తి
సినీ పరిశ్రమ తరఫున కలవటానికి వస్తే వాళ్ళందరినీ కార్లే బయట ఆపేసేసి లోపలికి నడుచుకుంటూ రమ్మన్నారు అంటే ఒక షాకింగ్ న్యూస్. రైట్ సార్, అవును సార్, ఓకే. ఎందుకంటే అది ఎవరు అట్లా చేయరు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. తర్వాత ఈయన మీరు పెద్ద తండ్రి స్థానంలో ఉన్నారు, అందరిని ఆదుకోవాలి ఇది అంటే ఆయన ఈయన చెప్పేదాన్ని విన్నట్టుగా కాకుండా మీరు అట్లా అనకూడదు, నేను చూస్తాను అనే మాట మాట్లాడకుండా నవ్వుకుంటూ అటు ఇటు చూస్తున్నట్టుగా వీడియో బయటకు వచ్చింది. ఓకే ఓకే సార్. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా దాని వెనకమాలు పెట్టారు, ఎవడైనా సరే మా దగ్గరికి రావాల్సిందే, మా ముందు నుంచోవాల్సిందే అని ఏదో పార్టీ తరఫున ఆ రోజు చాలా మంది ఫీల్ అయ్యారు. అవును సార్. న్యాయంగా బాలకృష్ణ గారు వే ఆఫ్ ఎక్స్ప్రెషను అసెంబ్లీలో ఆ ఎక్స్ప్రెస్ చేసిన విధానం తప్పు అయి ఉండొచ్చు, కానీ ఆ రోజు అందరిలో ఉన్నది, ఆ రోజు అందరూ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అలాగే బీజేపీ వాళ్ళు, అపోజిషన్ పార్టీస్ అన్నీ ఏదైతే అనుకున్నాయో అదే మాట ఆయన అన్నాడు. అయితే అన్న దాంట్లో తేడా ఉంది, లేకపోతే ఎక్స్ప్రెస్ చేసిన విధానంలో తేడా ఉందంటే ఒకవేళ దాంట్లో ఆ తప్పు ఉన్నా మీరు ఇందాక అన్నారు కదా జనసేన వాళ్ళు ఎందుకని మౌనంగా ఉన్నారని. యాక్చువల్గా వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఆ రోజు వెళ్ళటం. ఓకే సార్. జనసేన వారికి వెళ్ళటం ఇష్టం లేదు, అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళాం. సార్ అవును సార్. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా చిరంజీవి గారు చూసాం, సడన్ గా చెప్పడము, పిలిచడం, ఆ తర్వాత ఆయన మౌనంగా ఉండడం. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళలేదు, బాలకృష్ణ గారు వెళ్ళా. కాబట్టి ఆ ఇష్యూలో అక్కడ ఇష్యూ బేస్డ్గా ఉన్నప్పుడు దాంట్లో ఇది కరెక్ట్ అయి ఉంటుందని చెప్పి వీళ్ళు కూడా మేల్కొని ఉండుంటారు. పూర్తిగా తెలియదు కాబట్టి ఎందుకు అప్పుడే అనడం, ఏం జరుగుతుంది చూద్దాం అనే దాంట్లో. అయితే ఏంటంటే పేరు పెట్టి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారైనా లేకపోతే కామినేని శ్రీనివాస్ గారైనా చిరంజీవి గారి పేరు ఎత్తి మాట్లాడకూడదు, మాట్లాడటం కరెక్ట్ కాదు. సరే, అది వెనక్కి తీసుకుంటాం మంచిది. మేము మాట్లాడినది వేరే ఉద్దేశంతో మాట్లాడాం తప్ప మేము ఈ విధంగా మాట్లాడలేదు, చిరంజీవి గారి మీద మాకు గౌరవం ఉందని ఒక మాట అంటే అయిపోయింది అక్కడితో. రైట్ సార్, పాయింట్ అది. ఓకే సార్. జగన్ రాజకీయాల్లో ఉన్నంత కాలం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని గద్దె దించడం కష్టం. అంటే అసలు ఉండేదే వాళ్ళకు పోటీ, వాళ్ళు దిగితే వీళ్ళు రావాలని. అలా కాకుండా ఎటు కాకుండా పేర్ని నాని కానీ వ్యాఖ్యలు అంటే ఏంటి సార్, ముందే ప్లాన్ చేసుకొని మాట్లాడుతున్నారా? అసలు ఈ వ్యూహాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది వ్యూహం కాదు, ఆయన అన్నదేంటి, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని విడదీయటం ఎవరి వలన కాదు, అంత గట్టిగా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో బంధం. అది మామూలుగా ఫెయిర్ ఇనఫ్ సార్, అది ఓకే. జగన్ ఉన్నంత కాలం అని అంటే ఏంటి సార్? అంటే జగన్ దీనికి కారణం ఏంటి? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులేంటి, వాళ్ళ పార్టీ చేసిన పని ఏంటి? పవన్ కళ్యాణ్ని కులానికి పరిమితం చేయడానికి ట్రై చేశారు. అసలు కులంలో కూడా నువ్వు పనికిరాని వాడు అన్నట్టుగా మాట్లాడారు ఆయన్ని. తర్వాత ఆయన యొక్క వ్యక్తిగతమైన విషయాల మీద ట్రోలింగ్ చేశారు. టార్గెట్ పవన్ కళ్యాణ్ లాగా సాగింది ఆ రోజు. ఆ చేసిన విధానంలో ఆయన్ని ట్రోల్ చేయటమే కాకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయన సభ జరగనివ్వకుండా అడ్డం కొట్టారు, బయటికి వెళ్ళనివ్వకుండా చూశారు. సరే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన విషయంలోనూ ఇక్కడ అసెంబ్లీలో అవమానించారు. తర్వాత అంతకుముందు ఈ మన లోకేష్ గారి పాదయాత్ర జరుగుతుంటే పాదయాత్రని అనేక చోట్ల అడ్డుకున్నారు, జరగనివ్వకుండా చేయడానికి ట్రై చేశారు. చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి అసెంబ్లీలో ఆయన భార్యను కూడా ఎగతాళి చేశారు, అవమానకరంగా మాట్లాడారు అక్కడ. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పర్యటనల్ని అడ్డుకోవడానికి ట్రై చేశారు. ఆఖరికి దేనికి సంబంధం లేని, అసలు కనీసం న్యాయ సమీక్షకు కూడా నిలవని ఒక కేసు, ఇది ఈ మన చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ఒక కేసు పెట్టేసేసి జైలు కూడా పంపించారు. ఆయన్ని అరెస్ట్ చేసి దాదాపు 2 నెలల పైన జైల్లో ఉంచారు అకారణంగా. అంటే వీళ్ళకి ఇప్పుడు అర్థమైపోయింది అందరికి, అన్ని పార్టీలకి ఏం అర్థమైంది, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఇక ఎవరిని ప్రజాస్వామ్యతంగా జరగనివ్వదు.
ఓకే. ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు కూడా జరగనివ్వవు. ఓకే. ఓకే. ఎందుకంటే అంతకుముందు మీకు ఎన్నికలు జరిగినాయి. హ్మ్. హ్మ్. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. హ్మ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం వాళ్ళని అక్కడ నామినేషన్ కూడా ఎన్నేవాళ్ళ కొంతమందిని. నామినేషన్ పేపర్లు లాక్కున్నారు. ఓకే. ఏకగ్రీవాలు ఎక్కువైపోయినాయి. హ్మ్. ఇవన్నీ అప్రజాస్వామికంగా జరిగింది చూశారు. రేపు మనం ఇలాగే ఉంటే ఓకే సార్. ఓకే. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో కూడా ఇదే పరిస్థితి వస్తే హ్మ్. ఎన్నికలు అనేవి ఉండవు. ఓకే సార్. ఓకే. మజిల్ పవర్తో ఎలక్షన్లు గెలుస్తారు. మజిల్ పవర్ని అడ్డుకోవాలంటే మనం కలిసి ఉండాలి. ఓకే. కలిసి ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ముందుకెళ్ళగలం. కలిసి ఉంటేనే ప్రజాస్వామ్యం రక్షించగలం అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలిసి అక్కడికక్కడే ప్రకటించాడు, ఇదే మేము పొత్తులోకి వెళ్తున్నామని. రైట్ సార్. ఇదే ఎవరికి తెలియదు సార్. నార్మల్‌గా సెపరేట్‌గా పెట్టుకున్నారు. అలాగే పోరాడుతూనే ఉన్నారు. ఆయన వర్క్ చేస్తానే ఉన్నారు. సినిమాలు చేస్తూ కూడా. అవును. ఈ విషయం ఎవరికి తెలీదు సార్. నాకు తెలిసి చాలా కొంతమందికి తెలుసు. ఎవరైతే రోజు రాజకీయాల్లో దాన్ని అనలైజ్ చేస్తూ పట్టుంటుందో వాళ్ళకి తెలుసు కానీ, ఈ ఒక్క అంశం అయితే నాకు తెలిసి ఎవరికీ తెలియకపోవచ్చు సార్. అదే హ్మ్. ఇప్పుడు అదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్లో ఏమీ జరగని దాంట్లో డబ్బులు ఇదైనాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. హ్మ్. రేపు పొద్దున ఎవరినైనా అదే పని చేస్తారు కదా. రైట్ సార్. ఓకే. ఓకే సార్. అట్లాగే అంతకుముందు మన అచ్చెన్నాయుడు గారిని అదే విధంగా అరెస్ట్ చేశారు. హ్మ్. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసు అంతే నిలబడలా. రైట్ సార్. ఆయన్ని తీసుకెళ్ళి దాదాపు 60 రోజులు 60 రోజులు 70 రోజులు జైల్లో ఉంచారు. హ్మ్. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని కూడా తీసుకెళ్ళి. అంటే ఒక విధమైన భయంకరమైన భయోత్పాతం కల్పించే ఒక దీన్ని సిచ్యువేషన్స్ని క్రియేట్ చేశారు. అసలు సార్ ఆ టైంలో మామూలుగా అప్పుడు ఉన్నప్పుడు అంటే దేన్ని బేస్ చేసుకొని అంత పెద్ద డెసిషన్స్ తీసుకున్నారు సార్? ఇప్పుడు చంద్రబాబు గారిని గాని, అచ్చెన్నాయుడు గాని. అదేం లేదు, డెసిషన్స్ ఏం లేవు, బెదిరించి వాళ్ళని అణిచేయటమే. అంటే ఇంక మీరు ఇప్పుడు మీరు ఎట్లాగో ప్రభుత్వానికి ఇప్పుడు రారు, గెలవరు అనే ఆ ధోరణితోనే చేసి ధోరణే ఉండొచ్చా? అంతే. ఓకే. బెదిరించి వాళ్ళని అదిరించి ఆ. అణిచేయాలని అణిచివేద్దామనే ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళ ప్రయత్నం తిప్పికొట్టింది. అది అంటే తిప్పి కొడతానికి కారణం వీళ్ళందరూ కలవటం. అదే సార్. ఇప్పుడు అట్లాగే మీరు చూడండి, ఈ విమర్శల్లో కూడా చాలా ఘోరంగా విమర్శించారు. ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించారు. అవును సార్. పవన్ కళ్యాణ్ని ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించారు. అవును సార్. సరే, ఇక ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గ్రహించాడో, ఎందుకంటే 2019లో దాదాపు వాళ్ళ ట్రాప్లో పడ్డాడు ఈయన. 19కి ముందు ఓకే. ఓకే. పడి అమరావతి రైతుల విషయంలో మేము వ్యతిరేకిస్తున్నాం, వాళ్ళకి ఏది ల్యాండ్ తీసుకోవడానికి వీల్లేదని చెప్పి ఆయన అక్కడి నుంచి వ్యతిరేకంగా మొదలెట్టారు. ఓకే. తర్వాత జరిగింది ఏంటి, 2019 ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఆయన పోటీ చేసిన సీట్లోనే ఓడిపోయాడు. అరే అదే సార్. రైట్ సార్. ఓకే. అంటే ఆయనకి అర్థమైంది మనం చేసింది తప్పు. ఇది మనం సవ్యంగా ఉండాలంటే అప్రజాస్వామికంగా ఈ విధంగా అణిచివేసే ధోరణిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలంటే కలిసి ఉండాలి. రైట్ సార్. కలిసి ఉండాలంటే విజయం సాధించడం ముఖ్యం. విజయం సాధించాలంటే పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరం కలిసి ఉండాలి. చిన్న చిన్న పొరపక్షాలున్నా సమర్థించుకోవాలి. మేబీ వాళ్ళు ఈ విధంగా ప్లాన్ అంటే ఈ విధంగా ఆలోచించి ఆ విధంగా చేయడం వల్లనే వీళ్ళకి ఈ ఆలోచన వచ్చింది సార్. ఒక రకంగా అంటే తెలియకుండానే వాళ్ళే చేసుకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు జగన్ ప్రభుత్వం గారు. వాళ్ళే వీళ్ళని కలిపారు. అదే సార్. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కలపడానికి ఇందాక మీరు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం అని ఎందుకు అంటున్నాడు మీరు ఏది పేరు నాని గారని, కారణం ఇదే. ఆయన ఉన్నంత కాలం ఆయన మెంటాలిటీ మారదు. ఆయన మెంటాలిటీ ఇదే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇదే విధంగా మన ఇద్దరం కలిసే ఉండాలి. మన ఇద్దరం ఆయన చేతిలో ఇబ్బంది పడతాం ఒకవేళ మనం అధికారం కోల్పోతే. ఓకే. సో మనం కలిసి ఉండాలి, కలిసి విజయం సాధించాలి, మనం కలిసి పనిచేయాలి. ఓకే. ఓకే సార్. ఈ విధంగా చేయాలంటే మనం చిన్న ఏదన్నా సరే మనం దాన్ని పక్కన పెట్టి ఒక సమన్వయంతో వెళ్ళాలి ముందుకి. అదే పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఓకే సార్. సో ఇంతకుముందు మీరు అన్నట్టుగా మరి నిజంగానే జగన్ గారిని ఎదుర్కోవడం అంత కష్టమా సార్? ఏకగ్రీవంగా అంటే ఒక్కొక్కరిగా ఎదుర్కోవడం అంత కష్టం అంటారా? కష్టం అంటే ఒకటి ప్రజాస్వామ్యయుతంగా ఉంటే వేరు. ఇప్పుడు ఇట్లా కేసులు పెట్టి అరెస్టులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 40% మొన్న వచ్చింది.
అంతకుముందు ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీకి దాదాపు అదే కదా వచ్చింది. ఓకే సార్. ఓకే. 2019లో కూడా అంటే ఈక్వల్గానే ఉన్నారు. ఓకే సార్. ఆహా! ఇక్కడ ఏంటంటే ఆ కిందటిసారి తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రభుత్వంలో ఉండటం, పోటీ చేయటం, మిగిలిన పార్టీలన్నీ వ్యతిరేకంగా ఉండటం, ఓకే ఇంక్లూడింగ్ సార్. బీజేపీ. ఓకే సార్. అది కొంత ఏంటంటే ప్రజల మీద ప్రభావం చూపించింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వరకు కూడా పరిపాలన చేయలేదు కాబట్టి ఆయన ఏం చేస్తాడు అనేది ఒక రకంగా ఉత్సాహంగా బాగా చేస్తాడేమో, కుర్రాడు కదా ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు, ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ టైం అది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పరిపాలన చేశారు. అవును సార్. ఆ పరిపాలనలో లాభాలు వచ్చినాయా నష్టాలు వచ్చినాయా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రెండోసారి వచ్చేటప్పటికి ఏంటంటే అవి బేరీ చేసుకుంటారు. సార్ మరి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా జగన్ గారు ఈ మేబీ ఇవన్నీ చేసినందుకేనా సార్ ఇప్పుడు రెడ్ బుక్ ఛాలెంజ్ అని చెప్పి ఒక్కొక్కరి పేర్లు తీసుకురావడం జరుగుతుంది? అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? డిజిటల్ రెడ్ బుక్, రెడ్ బుక్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక్కొక్కరిని వెలికి తీస్తాము. అప్పుడు ఎవరైతే చేశారో మనం రెడ్ బుక్ అన్నాడు లోకేష్ గారు, ఎంతమంది రెడ్ బుక్ లో ఉన్నాళ్ళు వెళ్ళారు? అంతే సార్. ఏమీ జరగదు. అక్కడైనా అంతే, ఊరికే అంటాం. అంటే ఇవన్నీ ఏంటంటే మేము ఈ విధంగా చేస్తామని చెప్పి ఒక ఆ కార్యకర్తల్లో నాయకుల్లో ఒక ధైర్యం తీసుకురావడం కోసం ప్రయత్నం తప్ప ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడే చేస్తాం మేము, ఇది మిమ్మల్ని బుక్ చేస్తాం వాళ్ళని బుక్ చేస్తాం అంటే అప్పట్లో ఒక బాగా వచ్చింది సార్. ఇప్పుడు మీ టర్న్ అయిపోయింది, ఇప్పుడు ఈ నేత టర్న్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ జైలుకి వెళ్ళేది మీరే అని ఏం చేస్తారు? కాదు, మీరు అరెస్ట్ చేశారు, మహా అయితే ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో పెడతారు. ఆ తర్వాత బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ప్రూవ్ అయ్యే వరకు మీరు కేసు ప్రూవ్ చేయాలి కదా. అవును సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చూసుకోండి, మొన్న 23వ తారీఖు ఎప్పుడుకో ఆయనకి బెయిల్ వచ్చి 12వ సంవత్సరం సార్. ఓకే. 12వ సంవత్సరం ఇప్పుడు బెయిల్ వచ్చి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆయన బెయిల్ మీదే బయట ఉన్నారు. బెయిల్ మీదే చీఫ్ మినిస్టర్ అయ్యాడు, బెయిల్ మీదే మళ్ళీ చీఫ్ మినిస్టర్గా దిగిపోయాడు. ఇంకా మొత్తం అదేలా ఉంది సార్. మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పటికి జరిగాను ఏమి మీరు యాక్షన్ తీసుకుంటారు? కేవలం కొద్ది రోజులు అలా భయపెట్టడానికి, కొద్ది రోజులు మీరు రిమాండ్లో పెట్టి రిమాండ్లో తీసుకుని సంతోషపడతాం తప్ప ఓకే సార్, మిగిలినవన్నీ న్యాయపరంగా జరగాల్సిందే కదా. రైట్ సార్. ఇప్పుడు ట్రంప్ విషయానికి వచ్చేస్తే అసలు ఆ మధ్యకాలంలో అయితే టకా ఒకసారి 25% అలా పెంచి మళ్ళీ 25% పెంచేశారు. అంటే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు సార్? అంటే భారత్పై ఏదైనా అక్కసు ఉందా, లేకపోతే భారత్ ఎదుగుతుందనే ఒక ఏదైనా ఫీలా, ఏమంటారు సార్ అసలు దీన్ని? అంటే భారత్ ఎదుగుతుందనే భయం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆ ఎదగటం కూడా ఎలా ఎదుగుతున్నాం? అసామాన్యంగా ఎదుగుతున్నాం. రైట్ సార్. కారణం ఏంటంటే మనం చూసాము, క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ భారతదేశానికి ఇవ్వద్దు అన్నారు. రష్యాను కూడా ఆపేశారు, ఇవ్వనివ్వకుండా. కానీ ఏం జరిగింది? 10 ఏళ్లలో మనం క్రయోజెనిక్ ఇంజన్లు ఆ లిక్విడ్ కూడా తయారు చేసాం. అంటే ఇప్పుడు దాంట్లో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన సొంతంగా తయారు చేసుకోగలిగాం. మిసైల్ టెక్నాలజీ ఇండియాకి రాకుండా చూడాలని చూశారు, కానీ వాళ్ళ మిసైల్ టెక్నాలజీలో మనం బాగా అభివృద్ధి చెందాం. అలాగే ఇప్పుడు నాసా, ఎప్పుడైనా నాసా తనకు సంబంధించిన ఉపగ్రహాలని శ్రీహరికోట నుంచి పంపించడం ఉందా ఇంతకుముందు? లేదనుకుంటాను సార్. అవును. మరి నాసాకి సంబంధించిన ఉపగ్రహాలని నాసాకి అయ్యే ఖర్చులో సగం కన్నా తక్కువ ఖర్చుతో, అది మెయిన్ ప్లస్ అయింది సార్, సగం కన్నా తక్కువ ఖర్చుతో శ్రీహరికోట నుంచి పంపించారు. రైట్ సార్. కారణం ఏంటి? నాసాకి వాళ్ళు ఇచ్చే ఫండ్స్ తగ్గినాయి. రైట్ సార్. ఓకే. కాబట్టి ఎక్కడ చీప్గా జరుగుతుంది ఈ లాంచింగ్ అంటే శ్రీహరికోట, ఇది ఇండియా, అంతే, భారత్లో జరుగుతుంది. భారతదేశం నుంచి అమెరికన్ శాటిలైట్స్ ఎక్కడి నుంచి మొన్న లాంచ్ చేశారు, ఇండియా నుంచి. ఇప్పుడన్నా ఊహించగలుగుతారా? లేదు సార్. కరెక్టే, పాయింటే సార్. అటువంటివి లేవు కదా. అట్లాగే మీరు వాళ్ళ మిడిల్ ఈస్ట్ కానీ, ఆఫ్రికా కంట్రీస్ కానీ, అలాగే రష్యా, ఇంకా కొన్ని దేశాలతో మన ట్రేడ్ మొత్తం రూపాయితో జరుగుతుంది, డాలర్ కాదు. ఓకే సార్. ఓకే. ఇంతకుముందు డాలర్తో జరిగేది కదా, అవును సార్. ఇప్పుడు రూపాయితో జరుగుతుంది. వాళ్ళకి అంటే రూపాయితో జరుగుతున్న వాణిజ్యం అంతా డాలర్కు నష్టమే. ఎందుకంటే డాలర్ బేస్డ్గా ఉంది వాళ్ళ ప్రపంచం. అవును సార్. కరెక్టే. అక్కడ అది నష్టం జరుగుతుంది. ఇవన్నీ
వీటితో పాటు ఇప్పుడు చంద్రయాన్, ఉమ్, చంద్రుల్లో ఎప్పుడు నాసా ఎంటర్ కాని ప్రదేశంలోకి అంతకన్నా సగం ఖర్చులో ఉమ్. భారతదేశం లాంచ్ చేసింది. ఓకే సార్. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా ఏంటి, మెయిన్ పెద్ద పెద్ద అన్నీ కూడా మనం అచీవ్ చేయగలుగుతున్నాం. రైట్ సార్. అది కూడా తక్కువ అమౌంట్తో, అంటే ఆ, ఖర్చు తక్కువతో ఉమ్, ఆ టెక్నాలజీని మనం తయారు చేసుకోగలుగుతున్నాం, మనం సొంతంగా చేయగలుగుతున్నాం. ఉమ్. దీని అంతటికి మించి ఆపరేషన్ సింధూర్. రైట్ సార్. ఆపరేషన్ సింధూర్ చూస్తే మీకు మన ఇండియాలో మనం డెవలప్ చేసిన ఆయుధాలు, ఉమ్, ఇప్పుడు ఆ రష్యా S-400 ఇచ్చినా దాన్ని కూడా మళ్ళీ మనకు అనుకూలంగా మన వాళ్ళు డెవలప్ చేశారు దాన్ని. అదే క్షిపణులతో దాడి చేయడం. అవన్నీ ఇక్కడ చైనాకి సంబంధించిన మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంటే, ఉమ్, ఇది పాకిస్తాన్ దగ్గర ఉమ్, చైనాకి వాళ్ళ రాడార్స్ కూడా తెలియకుండా ఉమ్. మనం మన ఆయుధాన్ని మనం ప్రయోగం చేయగలిగామంటే, రైట్ సార్. ఏంటి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, అమెరికన్ టెక్నాలజీని, చైనా టెక్నాలజీని భారత టెక్నాలజీ అధిగమించింది. రైట్ సార్. ఆ డెవలప్మెంట్. రక్షణ రంగంలో వాళ్ళని అధిగమించాం. ఓకే సార్. ఇప్పుడు ఇది పాకిస్తాన్కి మనకి వారు పాకిస్తాన్కి మనకి అవును వారు సార్. కాదు, చిన్న గొడవ దానికి గొడవ. సంబంధించి. కానీ ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి? భారత ఆయుధాలకిను అమెరికాను చైనా ఆయుధాలకి మధ్యలో పోటీ. రైట్ సార్. రైట్. ఈ పోటీలో భారత్ సూపర్ పవర్గా కనపడింది ఇక్కడ. అతి తక్కువ నష్టంతో పాకిస్తాన్కి సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళ న్యూక్లియర్ బేస్నే మనం నాశనం చేసే పరిస్థితికి వెళ్ళాం. అప్పుడే కదా ట్రంప్ దిగింది. Right, న్యూక్లియర్ వాళ్ళ బేస్ని మన బ్రహ్మోస్ క్షిపణులు హిట్ చేసిన తర్వాతే రంగంలోకి దిగారు. ఎందుకంటే ఇంకా అయ్యేలాగా లేదు ఇది. చాలా డేంజరస్. అంటే అట్లా కాదు, అదే వారు కంటిన్యూ అయ్యి ఉంటే అసలు అమెరికా ఆయుధ వ్యాపారం పడిపోయేది. ఓకే 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 సార్. వాళ్ళకి ఆయుధ వ్యాపారం అనేది ఒక్కసారి కొలాప్స్ అయిపోయేది. ఇప్పటికే అయింది. ఓకే సార్. ఓకే. ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణులకి డిమాండ్ పెరిగింది. అనేక దేశాల నుంచి మన ఆయుధ సంపత్తి కొనుగోలు చేస్తున్నారు. ఓకే సార్. ఇది ఒక బాధ. ఓకే. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ ఉత్పత్తిదారు, ఆయుధ వ్యాపారం చేసేది ఎవరంటే అమెరికా. ఓకే సార్. ఇప్పుడు ఆ రంగంలోకి భారత్ కూడా అడుగు పెడితే అప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద మనం రక్షణ రంగంలో మనకు కావాల్సి సెల్ఫ్ సఫిషియెంట్గా తయారు చేసుకోవాలని ప్రిపేర్ అవుతున్నాం. ఇది కనుక జరిగితే ఇప్పుడు రష్యా అమెరికన్ మిసైల్ ఏదన్నా $1,00,000 ఉంటే మనం $25,000 వచ్చేస్తాం. తక్కువలో చేస్తున్నాం మనం. అదే సామర్థ్యం. అంతే. ఇది ఒక బాధ. కాబట్టి దీంట్లో ఇప్పుడు భారతదేశం ఎదుగుతుంది, అది కూడా వేగంగా ఎదుగుతుంది. కాబట్టి దీన్ని అభివృద్ధిని మనం ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి, అడ్డం కొట్టాలి. ఓకే సార్. అది చేయగలిగితేనే మన సుప్రీమసీ రేపు నిలబడుతుంది. ఏం చేయాలనే క్రమంలో దీన్ని పట్టుకుని ఇప్పుడు సుంకాలు అని చెప్పి రష్యా నుంచి కొంటున్నారు ఆయిల్ అని చెప్పి 50% వేశారు. కానీ రష్యా నుంచి మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది. ఓకే సార్. మరి చైనా మీద ఇలా ఓన్లీ భారత్ మీద వేశారు. అంటే ఇక్కడ ఏంటి, భారతదేశాన్ని ఒక విధంగా తనకు అనుకూలంగా లొంగ తీసుకోవాలనే ఆలోచన ఒకటి. రెండోది అన్నిటికన్నా మించింది బ్రిక్స్ దేశాలు. అవును సార్, కరెక్టే. బ్రిక్స్ భారత్, రష్యా, బ్రెజిల్, చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది. ఇంకా మొత్తం ఇప్పుడు 20 కంట్రీస్ ఎన్నో ఉన్నాయి. ఈ బ్రిక్స్ కంట్రీస్ ఏంటంటే బలపడిపోతున్నాయి. ఓకే సార్. ఓకే ఓకే సార్. గతంలో ఏంటంటే మనం కూడా ఒక సొంత మన కరెన్సీ తయారు చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడే ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. ఆ విధంగా ఒక $1 పోటీ వస్తే మేము ఊరుకోమన్నట్టుగా ఈ బ్రిక్స్ దేశాలు ఆల్మోస్ట్ ప్రపంచ జనాభాలో దాదాపు 50% ఉన్న దేశాలు అయ్యి, అలాగే 40-45% వాణిజ్యం ఈ దేశాల చేతుల్లో ఉన్నాయి. ఈ దేశాలు కనుక బలపడితే ఇబ్బంది పడుతుంది. దీంట్లో ప్రముఖంగా ఉన్న భారతదేశాన్ని బ్రిక్స్ నుంచి విడగొట్టాలి. అంటే మరి ఎంతవరకు నిజంగా అది పాసిబుల్ అవుతుంది? ఆలోచన అది. ఓకే. బ్రిక్స్ నుంచి విడగొట్టడం కోసం
ఈ ప్రయత్నంలో భాగం ఇవన్నీ. ఓకే సార్. ఓకే సార్. అంటే భారత్ని ఒక విధంగా ఇబ్బంది పెట్టి దిగ్బంధనం చేసి తన మాట హ్మ్. హ్మ్. వినేటట్టుగా అంటే చేయించుకోవాలనే ప్రయత్నం. ఒక రకంగా అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ, అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓకే సార్. అట్లాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మెయిన్ మీకు మన వాణిజ్య లోటు హ్మ్. అమెరికాకి అదొకటి ఏంటంటే కొంతవరకు ట్రంప్ చెప్పింది ఏంటంటే మాకు దాదాపు $45.8 బిలియన్ వాణిజ్య లోటు ఉంటుంది. హ్మ్. భారత్ ఉత్పత్తులే మాకు వస్తున్నాయి. హ్మ్. $87.3 బిలియన్ ఉత్పత్తులు చేస్తుంటే మా దగ్గర నుంచి $41.5 బిలియన్ మాత్రమే ఓకే. దిగుమతులు చేసుకుంటున్నారు భారతదేశం. ఓకే. కాబట్టి దాని విలువగా మాకు మిగిలినవి తీసుకోవాలంటున్నారు. ఓకే. ఓకే. తీసుకోవాలనే దాంట్లో ఏంటి అక్కడ వాళ్ళు మనకు ఇవ్వడానికి మనం తీసుకోవాలని కోరుకుంటుంది ఏంటి ముందు వ్యవసాయ ఉత్పత్తులు, హ్మ్. తర్వాత డైరీ, ఓకే సార్. అవును. హ్మ్. వీటిని తీసుకోవాలని కోరుకుంటున్నారు. హ్మ్. వ్యవసాయ ఉత్పత్తులు వచ్చేటప్పటికి వాళ్ళ ఎక్కువ ఆ, ఇది అమెరికాలో ఇవన్నీ కూడా జన్యు మార్పిడి పంటలు. ఓకే సార్. ఓకే. జన్యు మార్పిడి పంటలు అనేటప్పటికి వాటిల్లో ఇప్పుడు ముఖ్యమైనది మొక్కజొన్న. హ్మ్. దాదాపు 9 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తారు వాళ్ళు ఓకే సార్. ఇది మొక్కజొన్నని. హ్మ్. అంటే నియర్లీ మీకు యుఎస్లో ఉన్న 5% ఓకే సార్. భూముల్లో ఇవే సాగు చేస్తారు. హ్మ్. అట్లాగే దానికి వచ్చేటప్పటికి ఏంటంటే సబ్సిడీ ఇప్పుడు అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా సబ్సిడీ ఇస్తున్నారు వాళ్ళు. ఓకే సార్. $320 కోట్ల సబ్సిడీ ఇచ్చారు ఓకే సార్. మొక్కజొన్నకి. ఓకే. ఓకే సార్. అందువల్ల ఏమవుతుంది మొక్కజొన్నకు వచ్చేటప్పటికి వాళ్ళకి $15 లోపే పడుతుంది కేజీ. ఓకే సార్. అదే మన భారతదేశానికి వచ్చేటప్పటికి $22-23 పడుతుంది మనకి. ఓకే సార్. ఆ $22-23 అంటే మద్దతు ధర $24 ఉంది. హ్మ్. అప్పుడు ఏమంటున్నారు మనం దిగుమతి చేసుకుంటే మన రైతులు ఏమవుతారు? రైట్ సార్. వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నష్టపోతారు. అవును. రెండోది వాళ్ళు ఇచ్చేది ఏంటి మామూలుది కాదు, హ్మ్. జన్యు మార్పిడి పంట. ఓకే. జన్యు మార్పిడి వాటి మూలాన అనేక జబ్బులు రావచ్చు. అట్లాగే దాని మీద కొట్టే కొన్ని పెస్టిసైడ్స్ వాటి మూలాన కరెక్టే సార్. అప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. రైట్ సార్. ఇటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? కరెక్టే సార్. మనమే యాక్సెప్ట్ చేయట్లా, యూరోపియన్ యూనియన్ కూడా యాక్సెప్ట్ చేయట్లా. ఓకే. అది కూడా ఇంకా మైండ్లో పెట్టుకున్నారు. అది కూడా ఇది వాళ్ళ మెయిన్ ఏంటి ఆ చర్చలు ఆగటానికి మెయిన్ కారణం ఇదే. ఓకే సార్. ఎందుకంటే ఇక్కడ ఇదివరకు 11% ఉంటే పత్తి మీద వీళ్ళు అంతకుముందు బాగా పట్టుబడటం వలన 0% చేస్తే పత్తి మీద దిగుమతి సుంకం దానికే రైతు సంఘాలు వ్యతిరేకించింది. ఓకే సార్. అట్లా ఇప్పుడు మనం కూడా బాగానే పండిస్తున్నాం మొక్కజొన్న అవును సార్. భారతదేశంలో కూడా. హ్మ్. అయినా సరే కొన్ని నిబంధనలకి లోబడి WTO నిబంధనలకు లోబడి అంటే 5 లక్షల టన్నులు మనం కొంటున్నాం. హ్మ్. 5 లక్షల టన్నులు దాటితే దాని మీద 50% వేస్తున్నారు. ఓకే సార్. సో ఇదేంటంటే ఫ్రీ ట్రేడ్ చేయమంటారు. ఆహా! అచ్చా! ఓకే సార్. ఓకే సార్. ఫ్రీ ట్రేడ్ చేసినప్పుడు అక్కడ అది కొనరు, వాళ్ళ పాల ఉత్పత్తులు కొనరు. ఎందుకంటే వాళ్ళ పాల ఉత్పత్తులు కూడా వాళ్ళు ఈ ఆవులకి వాటికి నాన్ వెజిటేరియన్ ఇవి పెడతారు. ఓకే సార్. ఓకే. మనకి అది భారతదేశం ఒప్పుకోదు అవును సార్. ఇక్కడ మన దేశంలో. కాబట్టి ఏంటంటే మనకు అవి అభ్యంతరాలు ఓకే సార్. ఇవి కుదరట్లేదు. ఇది కుదరట్లేదు కాబట్టే ట్రేడ్ చర్చలు ఆగిపోయినాయి. ఐదో రౌండ్లో ఆగిపోయినాయి. ఓకే సార్. సరే కంటిన్యూ అవుతున్నాం. ఇప్పుడేంటి దానికోసం మనని ఇబ్బంది పెడతాం కోసం ఈ సుంకాలు తర్వాత ఇంకా వేరువేరుగా చేయటం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. సార్ మరి ఈ చేంజెస్ చేసిన తర్వాత ఈ సుంకాలన్నీ పెంచిన తర్వాత నిజంగానే అక్కడున్న భారతీయులు తిరిగి భారతదేశానికి రావడం కానీ అంటే మార్పు ఏదైనా జరిగిందే సార్ ఒక రకంగా? మార్పు అంటే దాని మూలన ఏం జరగదు. మీరు అనేది H1B మీద అంటే వీసానే కాకుండా నార్మల్గా కూడా సార్ వాళ్ళ థాట్ కానీ ఇప్పుడు అక్కడున్న కంపెనీస్ కానీ అక్కడున్న భారతదేశ యువతని కానీ అంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా వాళ్ళ పైన నెగిటివ్గా చూపిస్తున్నట్టుగా మీరు వెళ్ళిపోవాలి అలా ఏం లేదు సార్? అట్లా ఏం ఉండదు. ఏదో అక్కడక్కడ జరిగినా కానీ ఓకే సార్. వాళ్ళేమి ఇప్పుడు ఒకటి ఏ దేశము కూడా ఒక దేశం మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోట బతుకుతున్నారంటే మన వాళ్ళు జీవిస్తున్నారంటే వీళ్ళ యొక్క మేధో సంపత్తి వీళ్ళ నైపుణ్యం మూలనే ఉంటారు తప్ప అవును సార్.
దయదలిచి వీళ్ళని ఎవడో పెట్టుకోడు. ఓకే సార్. ఏ దేశం ఇంకో దేశం మీద దయదాలదు. రైట్ సార్. అందుట్లో ఏం అనుమానం లేదు. అంటే ఈ విధంగా భారతదేశం మీద ఇలా ఉన్నారు కాబట్టి భారతీయులు కూడా ఇక్కడ ఉండొద్దు అనే కాన్సెప్ట్ అయితే రాలేదంటారు అయితే. అట్లా ఒకవేళ వచ్చినా అది కుదరదు. ఓకే సార్. వాళ్ళు వాళ్ళకి నేనంది, వీళ్ళ అవసరం ఉంది వాళ్ళ నిపుణులు. అవసరం ఉంది కాబట్టి మన వాళ్ళు వెళ్తారు. ఓకే సార్. అవసరం లేకపోతే వెళ్ళరు కదా. అండ్ దీంతో పాటు ఈ వీసాకి సంబంధించి కూడా సార్, ఈ వీసాకి సంబంధించి కూడా చాలా అబ్జెక్షన్స్ పెట్టారని తెలుస్తుంది. వాటి గురించి ఒకసారి మా కోసం. అంటే ఈ H1B H1B వీసా గురించి. కొత్త వాటి మీద మొదట్లో H1B వీసా గురించి మొదట్లో $1,00,000 కట్టాలన్న దానికిను ఆ తర్వాత ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లకి చాలా దాంట్లో వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి. ఓకే సార్. కొత్త వాటికే తప్ప పాత వాటికి కాదు, రెన్యూవల్స్కి అప్లై అవ్వదు, ఇవన్నీ చెప్పారు. సరే, ఇది కూడా ఏంటంటే ఒక విధంగా జడిపించే ప్రయత్నమే. $2,500 ఎంతో నుంచి ఒకసారి $1,00,000 అంటే రైట్ సార్. కరెక్ట్. మరి అంటే ఒకటి మీకు అమెరికాలో ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళారు అంటే సంవత్సరానికి 65,000 మంది, అంతే కదా. 65,000 వరకే వీసాలు ఇస్తారు ఇది H1B మీద. ఓకే సార్. అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వేసుకున్నా ఎంతమంది వెళ్తారు? ఓ చాలా అయితే సార్. ఒక 1 ఇయర్కే అంటే 20 ఏళ్ళు అంటే చాలా డబుల్ అది. ఒక ఎంతమంది 10 లక్షలు వేసుకోండి వెళ్ళినాడు. అంతే. ఓకే సార్. ఈ 10 లక్షలతోనే అమెరికా మొత్తం అయిపోతుందా? 35-40 కోట్ల మంది జనాభా కదా. రైట్ సార్. నేను అనేది ఏంటి, మీ దగ్గర టెక్నాలజీ, మీ దగ్గర నిపుణులు, మీకు వాళ్ళు ఉంటే వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? కరెక్టే సార్. ఇప్పుడు అమెరికానే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న మేధస్సు ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికాకి ఆకర్షించబడి అక్కడికి వెళ్ళి తమ యొక్క మేధస్సుని వాళ్ళకి ఇచ్చారు. ఇవ్వటం వలన అమెరికా డెవలప్మెంట్లో వాళ్ళ భాగస్వామ్యం చాలా ఎక్కువ ఉంది. ఓకే సార్. కారణం ఏంటి? అది ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీ అయితే ఇప్పుడు చైనా లాంటిది చోట రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అట్లా కాదు, ఓపెన్ సొసైటీ బాగుంటుంది, అక్కడ జీవన విధానం బాగుంటుంది అనే దాంతోనే కదా మీకు ప్రపంచంలో ఉన్న మేధావులు అత్యధిక శాతం. కరెక్టే సార్. అక్కడ వాళ్ళ మూలన మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా అంటే మంచి జరిగింది. తెలిసింది అందరికి ఇది ఒక ప్లేస్ ఉంటుంది, మంచిగా జరిగింది. మరి వాళ్ళందరినీ మీరు కాదు ఇప్పుడు ఎవడో దాకా ఎందుకు ఇవాళ సీఈఓలు తీసుకుంటే సుందర్ పిచాయ్ తీసుకోండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ సీఈఓ, వీళ్ళందరూ ఎవరు? ఇండియన్సే కదా. ఇండియన్సే సార్. వీళ్ళందరూ ఇండియన్సే కదా. మరి ఎందుకు అవుతున్నారు వాళ్ళు? వాళ్ళ మేధస్తోనా లేకపోతే వాళ్ళ ఇండియన్స్ కాబట్టి అవుతున్నారా? వాళ్ళ మేధస్తో కదా. ఒక అమెరికన్ కన్నా కూడా డబుల్ మేధస్సు ఉంటేనే అక్కడ అవుతాడు. రైట్ సార్. అక్కడ పెట్టాడంటే మామూలు విషయం కాదు. లోకల్గా ఉన్న వాళ్ళకన్నా ఆ దేశానికి సంబంధించిన వాళ్ళకన్నా అత్యధికమైన మేధస్సు ఉంటేనే వీళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతారు. ఓకే. లేకపోతే వెళ్ళలేరు కదా. అవును సార్. కరెక్టే సార్. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం వీళ్ళు గెలిచిందే రష్యాను జర్మనీ నుంచి ఒక యూదుడు ఆయన్ని ఏది పారిపోయి వచ్చి అమెరికా చేరి న్యూక్లియర్ బాంబు తయారు చేసి ఇస్తేనే యుద్ధం గెలిచారు. అంటే వలసల వలన లాభపడిన దేశమే తప్ప అమెరికా వలసల వలన నష్టపోయిన దేశం మాత్రం కాదు. రైట్ సార్. సార్, మరి దీంతో పాటు ఇప్పుడు రీసెంట్గానే మోడీ గారు GST పైన ట్యాక్స్ని తగ్గించారు సార్. మరి ఇది ఏ ఆస్పెక్ట్లో తగ్గించారు? ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇప్పుడు సడన్గా ట్యాక్స్ తగ్గిస్తారని ఎవరు ఊహించలేదు. ఎందుకు జరిగిందంటారు అసలు? మామూలు అంటే జరగటం అంటే ఒకటి, ఇప్పుడు అక్కడ ట్రేడ్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అమెరికాతో మనకి. ఈ టైంలో ఏంటంటే లోకల్గా కన్సంప్షన్ పెంచాలి. ఓకే సార్. భారతదేశంలోనే కన్సంప్షన్ పెంచాలి. ఇక్కడ కన్సంప్షన్ పెరిగితే ఆటోమేటిక్గా మనకు ఆ ట్రేడ్ డెఫిసిట్ కింద ఇది కాంపెన్సేట్ అయిపోతుంది, లెక్క సరిపోతుంది. కాబట్టి ఈ లోకల్ కన్సంప్షన్ పెంచాలంటే వస్తువుల ధరలు అందుబాటులో రావాలి. ఓకే సార్. కాబట్టి ఎప్పుడైతే తగ్గిందో ఈ ధరలు తగ్గేటప్పటికి కొనుగోలు పెరుగుతాయి. అట్లాగే మన స్వదేశీ వస్తువులే కొనండి అనేది ఒక నినాదం తీసుకున్నారు. ఎంతవరకు అవుతుందో చూడాలి. కాకపోతే ఏంటంటే కొంతవరకు వచ్చే నష్టాన్ని, ఇబ్బందుల్ని కొంతవరకు దీని మూలన అధిగమించవచ్చు, ఉద్దేశం అది. ఒకసారి తెలంగాణ సైడ్ వస్తే ఇంతకుముందు మనం మాటల సందర్భంలో వచ్చినట్టుగా ఈ AI బీచ్
అనేది నిర్మించబోతున్నారు రాబోయే రోజులు అని చెప్పేసి. మరి ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు సార్? అంటే టూరిజంని అట్రాక్ట్ చేయడానికా? అంతే లేకపోతే టూరిజం కోసమే ఏముంది ఇక. ఎందుకంటే సార్ ఒక ప్లేస్‌ని, ఒక బిల్డింగ్‌ని నిర్మించినట్టే యాహ్! గాని ఆర్టిఫిషియల్ బీచ్ అంటే అది అసలు చాలా ఎక్కువ యాహ్! అమౌంట్‌తో కూడుకుంది సార్. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు రేవంత్ గారు మామూలుగా ఏదన్నా అది ఇది చేయాలి, సంక్షేమం చేయాలి అన్నప్పుడు గూడా పొట్టకొస్తే ఒక్క రూపాయి లేదు అన్నట్టుగా చాలా ఆ! సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం సార్. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ అభివృద్ధి చేయకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఒకటి ఎందుకు అని. అంటే న్యాయంగా అయితే అది ఫీజిబుల్ కాదు. హ్మ్. ఇప్పుడు ఎక్కడన్నా పెద్ద కంట్రీ ఇప్పుడు అమెరికా ల్యాండ్ ఎక్కువ, అవును. ఆస్ట్రేలియా హ్మ్. పెద్ద ల్యాండ్ ఎక్కువ, అట్లాగే రష్యా హ్మ్. బాగా సువిశాలం ప్రదేశం. ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకున్న మీరు తెలంగాణకి తీసుకున్నారు. హ్మ్. తెలంగాణకి సముద్రం ఎంత దూరంలో ఉంది? చాలా ఎంత ఒక 150 కిలోమీటర్లు. రైట్ సార్. ఓకే. 150 కిలోమీటర్లు 2-3 అవర్స్‌లో వెళ్ళిపోతారు. ఓకే సార్. న్యాచురల్‌గా మీరు ఆ సముద్రాన్ని చూసే అవకాశం ఉన్నప్పుడు అవును సార్. అదే. ఆర్టిఫిషియల్‌గా ఉన్నది అట్రాక్ట్ అవుతుందా అంటే నా ఉద్దేశం అయితే కష్టం. ఎందుకంటే సార్ అది ఆర్టిఫిషియల్ బీచ్ అంటే దానికి ఇంకెంత కావాలి సార్ ఇప్పుడు. అవును. ఒక బీచ్‌ని మనం ఉన్నట్టు క్రియేట్ చేయాలంటే దానికి ఎంత అవును. వర్క్ అవును. అవుతారనేది అవును. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అదే సార్ అసలు. నేననేది అదే. సముద్రం ఒడ్డే దగ్గరలో ఉన్నప్పుడు మరి ఎందుకోసం చేస్తున్నారంటారు సార్? లేకపోతే ఏమో ఆయన ఉద్దేశం ఏంటో టూరిజం దాని మూలన డెవలప్ అవుతుందనో. కానీ రైట్. మనకింకా అంత ఆర్టిఫిషియల్ బీచ్‌లు ఇవి తీసుకునే అంత రిచ్ కంట్రీ కాదు మనది. రైట్ సార్. ఎందుకంటే ఆ! అసలు అనంగానే ఫస్ట్ ఆశ్చర్యం ఒకటి, అవును. అసలు అలా ఎలా కడతారు? దానికి ఇంకా ఎక్కువ పడుతుంది గానీ, ఈ ఆ! 2 థాట్స్ అంత వస్తున్నాయి అంత సార్. అంత మనం డెవలప్ అవ్వాలా ఇంకా. అండ్ సార్ ఈ కాన్వర్జేషన్ మాట్లాడుతున్నప్పుడు నాకు మార్నింగ్ చేసింది ఒకటి గుర్తొచ్చింది సార్. హ్మ్. ఈ షర్మిల గారిది. అది ఆలయాల అభివృద్ధికి సంబంధించి ఆలయాలు కట్టబోతున్నారు. సో, ఆలయాలు ఎందుకు అభివృద్ధి మీద చూడాలి కదా! ఆలయాలు కడితే ఏమొస్తుంది అని చెప్పి షర్మిల గారు ఫైర్ అవ్వడం జరిగింది సార్. హ్మ్. అది ఈరోజు జరిగిన ఒక పెద్ద ఇష్యూ. దాని గురించి ఒకసారి మా కోసం అంటే వివరణ. ఒకటి ఇప్పుడు ఆలయాల గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. అంటే నిర్మించడం సార్ నాది 5,000 వరకు. అదే ఆ! మామూలుగా ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది. హ్మ్. భక్తులు ఇస్తున్నారు డబ్బులు. హ్మ్. దేనికి ఇస్తున్నారు? దేవుడి కోసమని ఇచ్చినప్పటికీ అంటే అది కూడా మనకి దేనికి ఇస్తున్నారు? దేవుడికి. దేవుడికి. హ్మ్. అంటే అది కూడా దేనికి ఇస్తున్నారు? వ హిందూ మతానికి. ఆ! రైట్ సార్. అంతే కదా! హ్మ్. ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు గనక అంత ఇదిగా ఉంటే హ్మ్. హిందూ మతానికి సంబంధించినయి, అలాగే క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఆస్తులు, హ్మ్. అలాగే మైనారిటీస్‌కి సంబంధించిన ఆస్తులు అన్నిటిని కూడా ప్రజల కోసం ఖర్చు పెడతారా? లేదు. అన్నిటిని ప్రజల కోసం ఇస్తారా? అన్నీ ఇవ్వరు సార్. కరెక్టే. మరి ఎందుకివ్వరు? అటువంటప్పుడు హిందూ మతానికి సంబంధించిన గుళ్ళ గురించే మాట్లాడటం ఏంటి? ఓకే సార్. ఇప్పుడు దేవస్థానాలకు వచ్చిన డబ్బులు ఆ మతానికే ఖర్చు పెట్టాలి. హ్మ్. అది ఎక్కడైనా ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు మైనారిటీస్‌కి సంబంధించి ఇప్పుడు దర్గాలకు గానీ, లేకపోతే మసీదులకు గానీ డబ్బులు ఉన్నాయి, ఆస్తులున్నాయి. హ్మ్. అలాగే చర్చిలకి చాలా పెద్ద పెద్ద ఆస్తులున్నాయి. ఓకే సార్. ఆస్తులన్నీ ప్రజల కోసం ఇస్తారా? లేదు. దేనివి దానికే ఖర్చు ఇవ్వకూడదు పెట్టుకుంటారు. గదా! అవును పోనీ సార్. ఆటిల మీద ఏమన్నా గవర్నమెంట్ కంట్రోల్ ఉందా? లేదు గదా! లేదు మరి సార్. అటువంటప్పుడు ఈ ఫ్యాషన్ ఏంటి ఈ మాట్లాడటానికి? ఓకే సార్. ఇప్పుడు భక్తులు దేనికోసం ఇచ్చారో, హ్మ్. ఏ ఉద్దేశంతో ఇచ్చారో దానికోసం ఖర్చు పెట్టొచ్చు. ఓకే సార్. అంటే షర్మిల గారనేది ఏంటి ముఖ్యంగా అనంటే, ఇప్పుడు అవే డబ్బులు ఏదైనా సరే ఒక దళితులకి ఏమైనా వాళ్ళ అవసరాలు తీర్చడానికి వాటికి అదే పెడితే అదే మాట నేను అదే అడుగుతున్నా. అదే హ్మ్. మాట హ్మ్. మిగిలిన 2 మతాలకు కూడా అడగరే అంటున్నా. రైట్ సార్. ఇదే విషయాన్ని మిగిలిన హ్మ్. 2 మతాలకి ఎందుకు అడగరు? ఓకే సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కూడా అదే. హ్మ్. ఈ దేవస్థానాలకు సంబంధించిన డబ్బు తీసుకెళ్ళి మైనారిటీ మౌజన్లకి, తర్వాత చర్చెస్‌కి, రైట్ సార్. పాస్టర్స్‌కి పాస్టర్స్. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా! ఓకే అవి సార్. వీటిలోంచి ఇచ్చారు. ఓకే సార్. అది ఏ విధంగా సబబు? ఓకే సార్. ఇప్పుడు హిందూ కాబట్టి వీళ్ళకే ఖర్చు పెడతారు. నేననేది మీరు ఖర్చు పెడతాం అంటూ మొదలెడితే పోనీ ఒక చట్టం తీసుకురండి. హ్మ్. ఈ ఏ మతంలో అయినా సరే, హిందూ మతం గానియండి, లేకపోతే క్రిస్టియన్ మతం గానివ్వండి, లేకపోతే మైనారిటీ ముస్లిమ్స్ కానివ్వండి. ఈ మతానికి సంబంధించిన ఆస్తుల్లో, హ్మ్. లేకపోతే వచ్చిన ఆదాయంలో హ్మ్. ఇంత శాతం ప్రజలు ఖర్చు పెడతామని ఒక చట్టం తీసుకురండి అన్నిటికీ.
ఓకే సార్. అంటే ఒక రకంగా కరెక్టే అంటారా సార్? ఇప్పుడు ఈ 5,000 నిర్మాణాలకు సంబంధించి గుడులేవైతే ఉన్నాయో ఆలయాలు, మరి ఈ టైంలో కరెక్టే అంటారా ఇక తప్పే నిర్మించడం? ఉందంటున్నాను. ఓకే సార్. ఇప్పుడు అది గవర్నమెంట్ సొమ్ము కాదు. హ్మ్. ఇప్పుడు 5,000 ఆలయాలంటే ఒకసారి అవ్వవు. రైట్ సార్. టైం అక్కడ నిర్మిస్తున్నారు అంటే దానికి ఒకవేళ అబ్జెక్షన్ ఉంది కాదు అంటే అది ఎందుకు అనేది చెప్పాలి. హ్మ్. మామూలుగా ఎవరైనా కట్టుకుంటున్నారు కదా. అవును సార్. ఇప్పుడు బయట నుంచి ఇప్పుడు ఒక మసీదు కట్టుకోవడానికో లేకపోతే చర్చి కడతానికో బయట నుంచి మీకు ఫండ్స్ వస్తున్నాయి కదా, ఓవర్సీస్ ఫండ్స్ వస్తున్నాయి కదా. హ్మ్. 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 ఓవర్సీస్ ఫండ్స్ యాక్సెప్టబులా? మేబీ నాట్ సార్. కాదు కదా. ఆ! ఆ! మరి ఆ ఓవర్సీస్ ఫండ్స్ మీరు తీసుకుని చేస్తున్నారు, ఇక్కడ ప్రజలు ఇస్తున్నారు, హ్మ్. మీకేంటి అబ్జెక్షన్? ఓకే సార్. అంటే దాని ద్వారా గూడా మరి నిజంగానే వాళ్ళకి మేలు జరుగుతుందంటారా సార్ ఒక రకంగా? ఎవరికి మామూలుగా ప్రజలు ఎవరికైనా సరే ఇట్లా మేలు జరుగుతుందా జరగదని కాదు. హ్మ్. ఒకవేళ దాన్ని ఇప్పుడు మామూలుగా శిథిలమైపోయిన ఆలయాలు చాలా ఉన్నాయి, హ్మ్. వాటిని కూడా మీరు మళ్ళీ పునరుద్ధరణ చేయాలి కొన్ని కొన్ని. హ్మ్. అట్లాగే ఒకవేళ అయితే 5,000 అంటే ఒకసారి 5,000 కట్టేయరు కదా. రైట్ సార్. రైట్ సార్. టైం ఎక్కడన్నా పడుతుంది. ఒకటి నెమ్మది జరుగుతుంది. ఈలోపే మీరు ప్రజలకు ఖర్చు పెట్టాలి, దీనికి ఖర్చు పెట్టకూడదంటే మీరెవరు చెప్పటానికి? దా అక్కడ దేవస్థానం ఆస్తులు ఎట్ట ఖర్చు పెట్టాలని చెప్పటానికి మీ మీరు చెప్పకూడదు కదా. రైట్ సార్. రైట్ సార్. ఏ ఓకే. విధంగా చెప్పాలి? పోనీ ఒక విధంగా అందరూ కలిసి చట్టం తీసుకురండి. హ్మ్. అన్నీ ఏ మతానికి సంబంధించిన ఆస్తులైనా సరే వాళ్ళకొచ్చిన ఆదాయంలో ఇంత మేము పబ్లిక్ ఖర్చు పెడతాం హ్మ్. అని చెప్పండి. రైట్ సార్. అంతేగాని ఒక్క హిందూ మతానికే హిందూ దేవాలయాలని ఈ విధంగా చేసి మిగిలిన వాటిని దీంట్లోకి రాదని మాట్లాడతా ఆ అలాగే విధంగా డిస్క్రిప్షన్ చూపించకూడదు కదా. రైట్ సార్. అలాగే ఇంకొన్ని వ్యాఖ్యలు సార్. మామూలుగా ఇప్పుడు మీకేదైనా జ్వరము అది వస్తే కరోనా టైంలో మీరు గుడికెళ్లారా? గుడి దగ్గర అక్కడ మీకు మేలు జరిగిందా? హాస్పిటల్స్‌లో మీకు మేలు జరిగిందా? అవే మనకి నిత్యావసరాలకి ఇలాంటి వైద్యానికి అందిస్తే బావుండు గదా! అనే విమర్శలు, వాదనలు కూడా వినిపిస్తున్నాయి సార్. అవును, కరెక్టే. అక్కడ అట్లా సైంటిఫిక్గా మాట్లాడితే మనం కూడా చాలా మాట్లాడొచ్చు. ఓకే సార్. వచ్చి మీరు ఏది ఒక తీర్థం పోసి నేను హ్మ్. దీన్ని మేము వచ్చామని చెప్పి వీళ్ళు ఏది ఆ మత ప్రచారం ముసుగులో వచ్చి చేస్తుంటే వాళ్ళందరికీ అవుతున్నాయా, హీల్ అవుతున్నాయా? రైట్ సార్. లేదు. అట్లా మాట్లాడితే అది వేరే సంగతి. అది కాదు కదా. ఓకే. నేననేది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా మాట్లాడాలి. ఓకే సార్. అంతేగాని మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అవి మళ్ళీ తిరిగి మనకే ఎదురొస్తాయి. రైట్ సార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నది ట్రంప్‌దే తీసుకున్నారు కదా. అవును. దేనికి దానికి మందేయాలి తప్ప ఒకదానికి మందేస్తే రైట్. వికటిస్తాయి. రైట్ సార్. రైట్ సార్. మొత్తంగా అసలు ఏపీ రాజకీయాలకు సంబంధించి, అలాగే ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయాలకు సంబంధించి వీటన్నిటి గురించి చాలా మంచి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.